హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి సానే. సో దిస్ ఈస్ కళ్యాణి. ఈరోజు అయితే నేను మీకు చూపిస్తున్నాను ఒక లేడీస్ పీజీ. సో పైన అయితే నేమ్ అయితే చూసేసి ఉంటుంది మీరు. సో ఆ పీజీ చూస్తే నాకు నిజంగా ఇది పీజీ ఏనా అని అక్కడ అడిగాను. లేదు నిజంగానే పీజీ అని చెప్పారు. అంత బాగుంది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా అలాగే కామెంట్ చేస్తారు. సో ఇదైతే వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి లేడీస్ పీజీ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే బ్రూక్ఫీల్డ్లో ఉంటుంది. మీకు పైన టాప్కి వెళ్ళిన తర్వాత కంపెనీస్ కూడా ఎంత దగ్గరలో ఉన్నాయో అది కూడా చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే ఇక్కడే సోఫా ఉంది. మీ ఇష్టం అనమాట. మీరు వచ్చేసి కింద అయినా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, పైన మీ రూమ్లో అయినా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, మీ చాయిస్. సో ఇంత స్పేసియస్గా నేను ఎక్కడ ఏ పీజీ కూడా చూడలేదు. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. సో మీకు ఏమైనా థింగ్స్ కానీ ఏమైనా వస్తే కనుక ఇక్కడే ఉంటాయి, మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన చూపిస్తున్నాను చూడండి, వెంటిలేషన్ కానీ లైటింగ్ కానీ. నైట్ టైం అయితే కనుక నైట్ టైం నేను ఒకసారి విజిట్ చేశాను, చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చేసి టీవీ కూడా ఉంది. చాలామంది కింద కూర్చొని టీవీ చూడడానికి ఇష్టపడతారు కదా, సో టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మినరల్ వాటర్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ పీజీ వచ్చేసి న్యూ పీజీ అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా చాలా తక్కువ. సో మినరల్ వాటర్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంది. అండ్ 2 షేరింగ్ ప్రైస్ వచ్చేసి 11,000. అండ్ సింగిల్ షేరింగ్ ప్రైస్ వచ్చేసి అండ్ 3 షేరింగ్ ప్రైస్ వచ్చేసి 8,000. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ కూడా అవైలబుల్లో ఉంది. మీకు ఏ టైంలో ఏమైనా చేసుకోవాలన్నా కానీ 24/7 ఎనీ టైం అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్స్ అనేవి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా ఉన్నాయి. కింద డౌన్ రేవ్, పైన అప్ రేవ్. సో మీ ఫ్లోర్ వచ్చేసి మీకే అవైలబిలిటీలో ఉన్నాయి. చాలామంది వాషింగ్ మిషన్స్ డౌన్ కానీ అప్ కానీ ఉంటాయి, కానీ ఈ పీజీలో వచ్చేసి ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్కి వాషింగ్ మిషన్ ఉంది. సేమ్ టైం ఫ్రిడ్జ్ కూడా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. చాలామంది అనుకుంటూ ఉంటారు వీడియోస్ మాత్రం ఇలా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అలా ఉండదు. నెక్స్ట్ మీకు లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంది. సో మీకు ఏ ఫ్లోర్ కావాలంటే వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. దయచేసి వెంటనే పైన నెంబర్స్ అయితే కనుక నేను మెన్షన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి. పీజీ అయితే చాలా బాగుంది, న్యూ పీజీ కాబట్టి చాలా చాలా బాగుంది. సో ఏ పీజీ చూసుకున్నా కానీ ఒక 6-7 ఇయర్స్ పీజీస్ ఉంటాయి, కానీ ఇది వచ్చేసి March 1 ఓపెన్ చేశారు. మాకు తెలుసు, ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోర్లో వచ్చేసి ప్రతి ఒక్క ఫ్లోర్కి సోఫా అనేది అరేంజ్ చేశారు. మీ ఇష్టం అనమాట. సో మీరు సోఫాలైనా కూర్చొని మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ నేను వెంటిలేషన్ గురించి చెప్పాలంటే అసలు వెంటిలేషన్కి 100కి 200 మార్క్స్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే అంత బాగా ఉంది. అండ్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఐటీ కంపెనీస్ జస్ట్ నేను ఇలా హ్యాండ్ పెట్టేస్తే కనుక నాకు అందేలా ఉన్నాయి. సో అంత దగ్గరలో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఉందో. ప్రతి ఒక్క రూమ్కి బయట వచ్చేసి చెప్పల్ స్టాండ్. అండ్ చెప్పాను కదా ముందే, మీకైతే చెప్పాను కదా, కింద వచ్చేసి ప్రతి ఒక్క ఫ్లోర్కి వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ అనేది అవైలబుల్ ఉంటుంది, మీ థింగ్స్ అనేది మీరు పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మీకు 3 షేరింగ్ రూమ్స్ అయితే చూపిస్తున్నాను. 3 షేరింగ్ ప్రైస్ వచ్చేసి 8,000. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో, 3 షేరింగ్ ప్రైస్ అంటే 3 మెంబర్స్ ఉండే ప్రైస్ వచ్చేసి 8,000. అదే 2 షేరింగ్ అయితే కనుక 11,000. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కార్డ్స్ కూడా చెక్ చేశాను, ఇంతవరకు ఏ మెంబర్ కూడా ఆ కార్డ్కి ఎక్కలేదు. అంటే జస్ట్ న్యూ పీజీ. అండ్ మనం బిఫోర్ ఓల్డ్ పీజీలకి న్యూ పీజీలకి డిఫరెన్స్ అప్పుడే కనిపెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో, అట్లీస్ట్ ఒక చిన్న డాట్ కూడా లేదు. అండ్ లోపల లాకర్ చూడండి, ప్రతి ఒక్క కబోర్డ్కి దానికి ఓన్గా కీస్ అయితే ఉన్నాయి. సో ఆ కీస్ అనేది మీ దగ్గరే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ 3 మెంబర్స్ కాబట్టి 3 కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను విండో సైడ్ కూడా చూపిస్తున్నాను. మనం ఏ పీజీ సెలెక్షన్ చేసుకునే వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ముందుగా మీరు చూసుకోండి. ఈ పీజీకి అయితే ఇంకా వెంటిలేషన్ చాలా చాలా బాగుంది. సేమ్ టైము నేను వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను. అండ్ లేడీస్కి మెయిన్ ఇంపార్టెంట్, రూమ్ కంటే ముందు వాష్రూమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాష్రూమ్ అనేది చాలా స్పేసియస్గా చాలా నీట్గా కూడా ఉంది. డైలీ వచ్చేసి
క్లీనింగ్ ఉంటుందంట. నేను ఆంటీతో మాట్లాడాను. క్లీనింగ్ అయితే చాలా బాగుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడే కానీ ఒక చిన్న పేపర్ కూడా లేదు. అండ్ బెడ్స్ కూడా నేను చెక్ చేశాను. బెడ్స్ కూడా చాలా చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇంకొక 3 షేరింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాను. ఒక్కొక్క సైడు మీ ఇష్టం. మీరు 3 మెంబర్స్ అటాచ్ అయినా చేసుకోవచ్చు, ఒకవేళ సపరేట్ అయినా చేసుకోవచ్చు. కొన్ని రూమ్స్కి ఫోర్ షేరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఒకవేళ 4 మెంబర్స్ అయితే కనుక అడ్జస్ట్ అవుతాం మేమంటే కనుక 4 షేరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ 3 మెంబర్స్కి 3 కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి 2 షేరింగ్ రూమ్ కూడా చూపిస్తున్నాను. 2 షేరింగ్ రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి వాష్రూమ్ అనేది సేమ్ సైజు, అలాగే స్పేసియస్గా ఉంది. 2 షేరింగ్ రూమ్స్ కదా అనేసి స్పేస్ అనేది తగ్గించి కట్టడం అలా అయితే ఏం లేదు. సో ఇది కూడా సేమ్ అటు సైడు 3 షేరింగ్ వాళ్ళకి ఎంత వాష్రూమ్ అయితే స్పేసియస్గా ఉందో 2 షేరింగ్ కూడా అంతే వాష్రూమ్ అనేది స్పేసియస్. అండ్ ప్రతి ఒక్కటి నేను చెక్ చేశాను. ట్యాప్స్ కానీ వాష్రూమ్ క్లీనింగ్ కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది. డోర్స్ చూడండి, మనం ఏదైనా పీజీకి వెళ్ళినప్పుడు మెయిన్గా ఇవే చెక్ చేసుకోవచ్చు. పాత పీజీ ఏంటివా కొత్త పీజీ ఏంటి. ఇక్కడ చూడండి మా బాబు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. సో నేనే చెప్పాను అనమాట బెడ్స్ అనేవి చెక్ చేయాలని. ఇలా చూద్దామని. ఇక్కడైతే కీస్ అయితే రాకున్నాయి, అవి ఓపెన్ కాలేదు. సో అందుకే నేను మీకు చూపించలేకపోయాను. సో ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాను. ఇటు సైడ్ కూడా వెంటిలేషన్ చూడండి. ఒక సైడే కాదండి వెంటిలేషన్, 2 టైప్స్ వెంటిలేషన్ ఫుల్గా ఉంది. అండ్ బాల్కనీ కూడా ఇచ్చాడు. చాలా మెంబర్స్కి బాల్కనీ అంటే చాలా ఇష్టం కదా, బాల్కనీ కూడా ఇచ్చాడు. సో మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీ ఫ్లోర్లోనే మీరు బట్టలు కానీ ఏమైనా ఆరేసుకోవాలన్నా కానీ, ఒకవేళ లేదు పైకి ఎదిగి చేసుకోవాలన్నా కానీ ఎలాగైనా మీ చాయిస్ని బట్టే ఉంటుంది. అండ్ నేను మీకు ఇప్పుడైతే ఇంకా టాప్లో చూపిస్తున్నాను. టాప్ అయితే ఇంకా చాలా స్పేసియస్గా ఉంది. సో ఇలాంటి పీజీస్ని ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా స్పేసియస్గా ఉండాలి, సేమ్ టైము వెంటిలేషన్ కూడా ఉండాలి, అట్రాక్షన్గా ఉండాలి. పీజీ ఫస్ట్లో చూస్తే మనకు అట్రాక్షన్ అనేది ఎంత బాగుందో, అసలు నేను పీజీ అయినా ఇది నిజంగా అనుకున్నాను, అంత బాగుంది. సో పైన అయితే హీట్ పంప్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు 24/7 ఎనీ టైం హాట్ వాటర్ అనేది ఉంటుంది. మొత్తం బెంగళూరు మొత్తానికి వాటర్ ప్రాబ్లం అయితే ఉంది, కానీ ఈ పీజీలో వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనేది లేదు. సో ఎప్పటికప్పుడు కింద ఓన్గా బోర్వెల్ ఉంది. సో మీకు వాటర్ ప్రాబ్లం అయితే లేదు. మెయిన్గా అమ్మాయిలు చూసేది వాటర్ ప్రాబ్లం ఉందా అని. సో వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు మామూలుగా ఇక్కడ వీడియోస్ ఇలాగే ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అని. లేదంటే మీరు ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసి తర్వాత మీకే తెలుస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని పీజీస్ కావాలంటే డైలీ అప్డేట్స్ కావాలంటే పక్కనే ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వెంటనే వచ్చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఐటీ కంపెనీస్ చూపిస్తున్నాను చూడండి. ఐటీ కంపెనీస్ ఇంత దగ్గరలో ఉండే ఇంత బాగుండే లేడీస్ పీజీ అయితే నేనైతే అస్సలు చూడలేదు. అందుకోసమని మీకోసం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అండ్ నేను వన్ సైడే కాదండి, చుట్టూ టోటల్గా అండ్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టూ టైప్స్ చూపిస్తున్నాను. సో ఐటీ కంపెనీస్ ఒక సైడే కాదండి, చుట్టూ ఉన్నాయి.